హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి బండారాన్ని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సుగుణమ్మతో. అప్పుడే ఇక అటువైపుగా వెళ్తున్న శృతి ఇక రోహిణి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది అని అనుకుంటూ వచ్చేస్తూ ఉండగా, నేను ఇప్పుడే వస్తున్నానమ్మా, నువ్వు కంగారు పడుకో అని రోహిణి అయితే ఫోన్లో మాట్లాడడం విని, అమ్మా అని రోహిణి ఎవరితో మాట్లాడుతుంది, తను ఎందుకు అలా కంగారు పడిపోతుంది, నేను వస్తున్నానురా, నువ్వు కంగారు పడకమ్మా అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నాకు పార్లర్లో పెద్దగా పనేమీ లేదు, అందుకని ఇంటికి వస్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అది విని వెంటనే శృతి అయితే రోహిణి ఏదో నిజాన్ని దాచిపెడుతుంది. అర్థమైపోతుంది, ఈరోజు పార్లర్లో పని లేదని, వస్తానని ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి, ఈరోజు రోహిణితో పాటు ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. శృతి అయితే తర్వాత ఇక పార్లర్కి వెళ్తున్నానని చెప్పి ప్రభావతితో రోహిణి అయితే అంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటమ్మా ఈరోజు తొందరగా వెళ్తున్నావు, పని ఎక్కువ ఉందా అని అడుగుతూ ఉంటే, అవునత్తయ్య, ఈరోజు అసలు పార్లర్లో ఖాళీగానే ఉండను, అందుకని త్వరగా వెళ్తున్నాను అని అబద్ధమైతే చెప్తుంది. నా అనుమానమే నిజమైంది, నిజంగానే ఇప్పుడు రోహిణి ఎక్కడికో వెళ్తుంది, ఆంటీకి కూడా అబద్ధం చెప్పింది అని శృతి అయితే రోహిణి వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి కోరుకొండ బస్సు అయితే ఎక్కుతుంది. ఇదేంటి బస్సు ఎక్కింది అని అనుకుంటూ తను కూడా బస్సు ఎక్కి వెనకాల సీట్లోనే కూర్చుంటుంది. కానీ రోహిణికి కనపడకుండా కూర్చుంటుంది శృతి. ఇక రోహిణి అయితే సుగుణమ్మ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రోహిణికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అని అనుకుంటూ ఇలా డైరెక్ట్గా వెళ్తే రోహిణి ఏదో ఒక నాటకం ఆడి అబద్ధం చెప్పేస్తుంది. అందుకని ఏదోటి చెయ్యాలి అంటూ వెనక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది. శృతి అయితే రోహిణిని. అప్పుడే ఇక చింటూ అయితే రోహిణి దగ్గరికి వచ్చి అమ్మ అంటూ ఇక రోహిణిని పట్టుకుంటాడు. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. శృతి అయితే, అంటే చింటూ రోహిణి కన్న కొడుక అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, ఇంత పని కట్టుకొని అర్జెంటుగా ఎందుకు వచ్చావు, తర్వాత వచ్చేదానివి కదా అని అంటూ ఉంటే, నీకు ఒంట్లో బాగాలేదన్నావు కదమ్మా, కానీ మీరు ఇల్లు ఖాళీ చేసేసి ఈ ఇంటిని అద్దెకిచ్చేసి మీరు కూడా నాతో పాటు రాజమండ్రి వచ్చేయండి అని అంటూ ఉంటుంది రోహిణి. మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేశావా, నీకు పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడని, నువ్వు కోటీశ్వరాలువి కాదని నిజాన్ని చెప్పేశావా అని సుగుణమ్మ తన నోటితోనే రోహిణి చేసిన మోసాన్ని చెప్పేస్తుంది. అప్పుడే విని శృతికి మొత్తం కూడా అర్థమైపోతుంది. ఆ రోజు హాస్పిటల్లో సెకండ్ ప్రెగ్నెన్సీ అని రోహిణి ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఆంటీ మనోజ్ నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియక నాటకమాడి మీనా మీదే తిరగబడి మీనానే నిందించారు అని శృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి మీద. అప్పుడు ఇక రోహిణి అయితే, అమ్మ ఇక్కడికి బాలు మీనా వస్తూ ఉంటారు, మళ్ళీ మీకు ఏదో ఒకటి చేస్తూ చింటూని దత్త చేసుకుంటామని చెప్తారు, అందుకని నేను ముందే మిమ్మల్ని అక్కడికి మార్చేస్తున్నాను, వాళ్ళకి నిజం చెప్పలేదు, ఏమీ లేదు, మీరిద్దరూ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఉండండి, చింటూని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక శృతి అవన్నీ విని, నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు రోహిణి, మీనాని తిట్టించి ఆ రోజు మీనాని ఏడిపించావు, అత్తయ్య నిన్ను నెత్తిన పెట్టుకొని మీనాని నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంటుంది, నీలాంటి దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు, ఈ రోజుతో నువ్వు మోసాన్ని మొత్తం కూడా ఆపేయడమే, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అంటూ శృతి అయితే కోపంగా ఇంటికి అయితే వెళ్తుంది. అలా కోపంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీనాని తిడుతూ ఉంటుంది ప్రభావతి. పూలు డెలివరీకి వెళ్ళి ఎంతసేపే, ఇంట్లో వాళ్ళకి వంట చేయాలని నీకుండదా అని అంటూ తిడుతూ ఉంటుంది. పూలు అమ్ముకునే వాళ్ళకి ఇంట్లో పని పాటలు చేసుకోరా ఏంటి, ఏదో పూలు అమ్మితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నావు అని అనగానే, ఎందుకంటే ప్రతిసారి మీనాని ఏదోటి అంటూనే ఉంటారు, మీనా పేదింటి నుంచి వచ్చిందనే కదా అని అంటూ ఉంటుంది శృతి అయితే.
ఇప్పుడు మీనా గురించి నీకెందుకు శృతి, నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రభావతి అంటూ ఉంటే తను పేదింటి నుంచి వచ్చినా సరే మీరు అనే మాటల్ని భరిస్తూ ఈ ఇంట్లోనే అందరికీ కూడా అన్ని పనులు చేస్తూ ఎంతో సహనంతో ఓర్చుకొని ఇక్కడ ఉంటుంది. కానీ మీ పెద్ద కొడుల్ని నెత్తిన పెట్టుకున్నారు కదా, మీ పెద్ద కొడులు చేసిన మోసాన్ని తలుచుకొని ఇప్పుడు మీరు చెప్తే షాక్ అయిపోతారు. మీ పెద్ద కోడలు ఏం చేసిందో చెప్తే ఇక మీరు మాత్రం అస్సలు కూడా క్షమించరు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఏం చేసింది, ఎప్పుడు రోహిణి మీద పడే ఏడుస్తారు అందరూ కూడా. మొన్నటి వరకు ఈ బాలు మీనా అనుకున్నాను, ఇప్పుడు లిస్టులో నువ్వు కూడా జాయిన్ అయ్యావన్నమాట అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈ వీడియోని చూసి అసలు ఎవరిని మోసం చేశారో, ఎందుకు మోసం చేశారో మొత్తం తెలుసుకోండి అని శృతి అయితే చూపిస్తుంది వీడియోని. ఇక శృతి వీడియోని చూపించగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందని, తనకి కొడుకు ఉన్నాడని, చింటూనే తన కన్న కొడుకు అని, కోటీశ్వర్లు కాదని మొత్తం నిజాలన్నీ ఒకేసారి బయటపడిపోతాయి. అప్పుడే అది చూసి షాక్ అయిపోతాం. ఏంటి శృతి ఇదంతా అని అంటూ ఉంటే ఇదేనా అంటే మీ పెద్ద కొడలి అసలు చరిత్ర. తను మలేషియా నుంచి రాలేదు, మలేషియాలో తనకి ఆస్తులు లేవు, తనకి తండ్రే లేడు, తల్లి మాత్రమే ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. ఆ రోజు మనోజ్ అన్నాడు కదా, నడిచొచ్చే కొడుకు కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకుంటాడని. అలాగే పాపం మనోజ్కి కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా చింటూ వస్తున్నాడు అని అంటూ ఉంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావు శృతి, చింటూ అని అంటుంది మీనా. అవును మీనా, ఇన్ని రోజులు రోహిణి మనల్ని మోసం చేసింది. ఆ రోజు సెకండ్ ప్రెగ్నెన్సీ అని తను హాస్పిటల్లో అడిగింది నిజమే. తను రెండో బిడ్డ కోసమే ఒకసారి తనకి కాన్పు అయ్యింది, బిడ్డని కంది. కానీ ఆ రోజు ఆంటీ వాళ్ళు నిలదీసేసరికి తను ఏం చెప్పాలో తెలియక తనకు తాను ఒక కథ అల్లేసుకొని నిన్ను అందరి ముందు కూడా అవమానించింది, అత్తయ్య చేత తిట్టించింది, తను ఏ తప్పు చేయనట్టు నిన్ను నిలదీసింది. చివరికి సుమతి జాబ్ కూడా తీయించాలనుకుంది అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా హాల్లో అయితే ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది. నీ జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదురా అని అంటూ బాధపడుతూ ఉంటే ఏం జరిగిందమ్మా ఇప్పుడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే శృతి అయితే వీడియోని చూపిస్తుంది మనోజ్కి. మనోజ్ ఆ వీడియో చూడంగానే ఇలా షాక్ అయిపోయి అంటూ ఉంటాడు, ఏంటి రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందా, చింటూ రోహిణి కన్న కొడుక అని ఆ వీడియోని చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. తను కోటీశ్వరాలని చెప్పి ఇక పెళ్ళి చేసుకుంటానని అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి మోసగత్తికి నువ్వు కోడలి పదవి ఇచ్చి మనోజ్ గడి జీవితాన్ని నాశనం చేశావు అని అంటూ సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.